నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనేటి. నేను పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ సూపర్ ట్యూటర్. ఇది సమ్మర్లో మంచి యాక్టివిటీ కావాలి కదా, వేర్ కిడ్స్ స్కూల్ స్టార్ట్ అయిన ప్లస్ అవ్వాలి కదా. సో హ్యాండ్ రైటింగ్ అనేది బెస్ట్ నేను అనుకున్నా. మీరేమనుకున్నారు? సో హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బోరింగ్ పార్ట్ కదా, పిల్లలందరూ ఎగిరి గంతేస్తారు. హ్యాండ్ రైటింగ్ అంటే బోరింగ్. ఎస్, హ్యాండ్ రైటింగ్ అనేది బోరింగ్. స్కూల్కి వెళ్ళడం బోరింగ్, చదువుకోవడం బోరింగ్, రాయడం బోరింగ్, ఇవన్నీ బోరింగ్. ఎందుకంటే మనం కూర్చుని ఫోకస్ పెడితే కానీ ఇంట్రెస్ట్ రాదు. సో ఇలాంటి యాక్టివిటీస్ని మ్యాండేట్ చేయాలి. ఎగ్జాంపుల్, పొద్దునే స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ వెళ్ళడం ఇష్టమా? ఇష్టం లేదు, కానీ మ్యాండేట్గా చదువుకోవాలి. బికాజ్ చదువుకోకపోతే భవిష్యత్తు లేదు. సో పొద్దునే 6 o'clock లేవాలి. పూజ చేసుకోవడమో, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒక యాక్టివిటీ చేయడమో, ఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేయడమో, అది ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మ్యాండేట్గా చేస్తుంటే అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. అలాగే బెస్ట్ సంబంధించిన, అంటే మనకి ఏది బెస్ట్ ఉంటుందో, ఇది మనకి ఏది వాల్యూ యాడ్ అవుతుందో అలాంటివన్నీ మ్యాండేట్ చేయాలి. ఎస్పెషలీ హ్యాండ్ రైటింగ్ అయితే 70% పీపుల్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వదు, ఓన్లీ 30% అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, మీరు రాస్తుంటారు అయినా రాదు. బుక్ ప్రింటెడ్ ఉన్న ఇంట్లో ఇచ్చి రాసుకో అంటారు అయినా రాదు. వై? ఎందుకంటే ఇప్పుడు మీకు మైండ్లో కెన్ యూ థింక్ ఆఫ్ యాపిల్ అని అంటే మీకు మైండ్లో పిక్చర్ వస్తుంది యాపిల్ది కదా, ఐస్ క్రీమ్ పిక్చర్ వస్తుంది. నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తా ఇప్పుడు, రైట్ నౌ టేక్ 2-3 seconds. కెన్ యూ థింక్ ఆఫ్ హకోబాని ఇమాజిన్ చేయండి. అది మీరు ఎలా తింటారు? చేత్తో తింటారా, స్పూన్తో తింటారా? నేను 5 seconds టైం ఇస్తున్నా కదా, మీరు చెప్పలేరు. ఎందుకంటే మైండ్లో పిక్చర్ రాలి. హకోబా అంటే ఏంటి, హకోబా ఎలా ఉంటుంది, అది తాగుతారా, తింటారా, మీకు షేప్ మైండ్లో రాకపోతే మీరు చెప్పలేదు. అది యాపిల్ అంటే వెంటనే వస్తుంది సైడ్, మీకు దాని కలర్ వస్తుంది, మీకు దాని షేప్ వస్తుంది, దాని టేస్ట్ కూడా గుర్తుంటుంది, దానికి సంబంధించిన మెమరీస్ కూడా గుర్తుంటాయి. నాన్న అప్పుడు తెచ్చిచ్చాడు మంచి టేస్టీ స్వీట్ యాపిల్ గుర్తుంటుందా? అలాగా ఆ మెమరీస్ రిలేటెడ్ సింక్ అవుతే మైండ్కి మీరు యాక్టివిటీ చేయలేరు. ఎస్పెషలీ హ్యాండ్ రైటింగ్. ఇంతవరకు మిమ్మల్ని బెట్ చేస్తున్నాను, బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అంటే మైండ్లో పిక్చర్ వస్తుందా? మైండ్లో పిక్చర్ రాదు. దానివల్ల 70% పీపుల్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎంత కోర్స్ జాయిన్ అయినా, ఎంత ప్రాక్టీస్ చేసినా ఇంప్రూవే కాదు. అందుకే ఒక సెట్ ఆఫ్ రూల్డ్ బేస్డ్ అనేది అది ఫాలో చేసుకుంటూ, పర్సనాలిటీ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అనేది ఫిక్స్ చేసుకుంటూ, సైజ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ ఫిక్స్ చేసుకుంటూ, ఒక రూల్స్ అంటే క్యాపిటల్ లెటర్ షుడ్ టచ్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అలాగా ఫిక్స్డ్ కండిషన్స్ తో మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని రోజులు? 1 month. ప్లెయిన్ టెక్స్ట్ ఉందనుకోండి, ఏది నా బుక్ లో ప్రింట్ అయి ఉంటుంది కదా, ఆల్ఫాబెట్ టచ్ కాకుండా ఉన్నదని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. ఆల్ఫాబెట్ కనెక్ట్ అవుతూ రాసేది కర్సివ్ అంటాం. ప్లెయిన్ టెక్స్ట్ అనేది కేవలం ఒక 30 days, ఒక్క 1 month, ఎవ్రీ డే 5 to 10 minutes రాస్తూ పోతే చాలు, మీకు హ్యాండ్ రైటింగ్ ఫిక్స్ అయిపోతుంది. అండ్ దాన్ని ఎడిక్షన్ మోడ్లోకి వెళ్ళాలంటే 1 more month మ్యాండేట్ చేయాలంటే టోటల్ 2 months అంతే. మీకు హ్యాండ్ రైటింగ్ సంబంధించిన ఇల్యూజన్స్, భ్రమలు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కాదు, చాలా కష్టము, నాకు ఇంప్రూవ్ అవ్వదు, అసలు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నేను హ్యాండ్ రైటింగ్ కోచ్ చేసినప్పుడు చెప్పినప్పుడు అందరు ఇదే, మా వాడికి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుందా, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎవ్రీడే రాయాలంట, కిడ్ రాయడు. దీన్ని మ్యాండేట్ గా ఎవ్రీడే ఫస్ట్ వీక్ చేస్తే, ఫస్ట్ వీక్ చేసినప్పుడు మైండ్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే ఈ టైంకి పొద్దునే 7 నుంచి 8 వరకు నేను కూర్చుని రాయాలి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అలా 5 days చేయగానే 6th day ఆటోమేటిక్ గా ఆ టైంకి బుక్ తీసుకుని రాయాలనే ఆలోచన డిఫాల్ట్ గా పుడుతుంది. అప్పుడు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా చెప్పే పర్సన్ కానీ ఆ కోర్స్ లో దమ్ముంటే డిఫాల్ట్ గా దే స్పెండ్ మోర్ టైం టు సిట్, అక్కడ కూర్చుని చేస్తారు కదా. డ్రాయింగ్ అనేది టఫ్, ఒక వెంటనే చేస్తే రాదు, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. అలాగా హ్యాండ్ రైటింగ్ అనే రూల్స్ తెలిసిన తర్వాత ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. రూల్స్ ఎలా ఉంటాయి? మీకు ఎగ్జాంపుల్, డ్రైవింగ్ వచ్చు, డ్రైవింగ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ వెళ్ళగానే రెడ్ సిగ్నల్ పడితే మీరు ఇగ్నోర్ చేయగలుగుతారా? మీరు ధైర్యం చేయగలుగుతారా? లేదు, నాకు తలనొప్పి ఉంది, నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళలేరు. మీరు బికాజ్ దట్స్ ఎ కండిషన్, అంత స్ట్రాంగ్ కండిషన్. నేను వినను, నేను వెళ్ళిపోతా అంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అందుకే ఈ రూల్స్ అనేది మైండ్కి చాలా స్ట్రాంగ్ గా ఫిల్అప్ అవ్వాలి.
అండ్ మన మైండ్ రూల్డ్ బేస్డ్తోనే పనిచేస్తుంది. రూల్స్ అనేది లేకపోతే కండిషన్స్ బ్రేక్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. అందుకే ఈ హ్యాండ్ రైటింగ్ ఎవ్రీడే కూర్చుని రాస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా 10 మెయిన్ బెనిఫిట్స్ వస్తాయి. ఫోకస్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది, వర్క్ లో ఫోకస్ 10 times పెరుగుతుంది. అంటే టవల్ ఇస్తే టవల్ చుట్టి విసిరేడు, దే విల్ ఫోల్డ్ టవల్, నీట్ గా ఫోల్డ్ చేసి పెడతారు. ఏదైనా చెప్పిన శ్రద్ధగా వింటారు, పెద్దవాళ్ళ పైన రెస్పెక్ట్ పెరుగుతుంది. ఐటమ్స్ ఏవేవి చూసారో ముందు చూసే దానికంటే ఇప్పుడు ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది. క్లాస్ లో టీచర్ చెప్తుంటే అటెన్షన్ డబుల్ అవుతుంది. ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హ్యాండ్ రైటింగ్ వల్ల. అందుకే హ్యాండ్ రైటింగ్ అనేది ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి దీనిపైన ఫోకస్ ఎక్కువ చేస్తే చాలా ప్లస్ అవుతుంది. ఓకే, హ్యాండ్ రైటింగ్ అనేది ఎందుకు 70% మైండ్ గేమ్ 30% రైటింగ్ అంటే, మీకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ABCD Z వరకు నేర్పించడానికి ఆ కోర్స్ ఉన్నది? నో. ఆల్ఫబెట్స్ మీకు ఆల్రెడీ వచ్చు, మళ్ళీ ఎందుకు హ్యాండ్ రైటింగ్ రావట్లే? ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ లో స్ట్రోక్స్ అని ఉంటాయి. అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఏమున్నాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంది, దాంట్లో ఆల్ఫబెట్ A ఉంది, దాంట్లో ఏమున్నాయి స్ట్రోక్స్? స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ కదా, అంతేనా? ఇంకేమైనా ఉంది ఎక్స్ట్రా? ఆ లైన్స్ వచ్చా? ఆ లైన్స్ వస్తే హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చేయాలి కదా, ఎందుకు రావట్లేదు? ప్లెయిన్ టెక్స్ట్ చాలా ఈజీ, కంపేర్ విత్ కర్సివ్ ప్లెయిన్ చాలా ఈజీ, కానీ ప్లెయిన్ లో కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఎందుకంటే రూల్స్ తెలియట్లేదు. రూల్స్ తెలిసిన తర్వాత ఆ స్ట్రోక్స్ ని బేసిక్స్ అంటాం, బేసిక్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. బికాస్ A to Z మీకు ఆల్రెడీ వచ్చు, చాలా చిన్నప్పటి నుంచి మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాం, కానీ స్ట్రోక్స్ అనేది ఎక్కువ. ఫస్ట్ బేసిక్స్ ఎక్కువ, 1 page బేసిక్స్ ప్రాక్టీస్ చేసి, బేసిక్స్ అంటే ఏంటి? స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, సర్కిల్, 8 షేప్, అలా బేసిక్స్ ఉంటాయి కొన్ని షేప్స్. ఆ షేప్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేయరు. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫాస్ట్ గా రోల్ అప్ చేయాలి. అది బొమ్మలు వేయకూడదు, అది మీరు రాయట్లేదు. హ్యాండ్ రైటింగ్ కాదు బేసిక్స్ అంటే. బేసిక్స్ అంటే మీ పెన్సిల్ ఆర్ పెన్ కి, మీ బుక్ కి, మీ హ్యాండ్ కి, మైండ్ కి కోఆర్డినేషన్ కోసం యూ రన్ ఫాస్ట్, మీరు చాలా ఫాస్ట్ గా రాస్తారు. అది ప్రాక్టీస్ చేసినప్పుడు మైండ్ కి కండిషన్స్ వస్తుంటాయి కదా. ప్రాక్టీస్ ఎలా చేస్తాం? ఊరికే చేయకూడదు ప్రాక్టీస్. మళ్ళీ క్యాపిటల్ లెటర్ అంటే 1 2 3 లైన్ టచ్ అవ్వాలి కాబట్టి 4 రూల్లో లైన్ 1 2 3 అని టచ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. అంటే మీకు ఆ లైన్ 1 కంటే పైకి వెళ్ళకూడదు, లైన్ 3 కంటే కిందికి రాకూడదు. అంత ఫోకస్డ్ గా ఫిక్స్డ్ కండిషన్ తో చాలా ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవ్రీడే మినిమం 10 minutes చేయాలి. మీరు హ్యాండ్ రైటింగ్ రాసినా, ఆల్ఫాబెట్ రాసినా, రాయకపోయినా బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా చాలా మంది అంటారు పెన్సిల్ రాయాలండి, ఏ పెన్సిల్ తో రాయాలి? డార్క్ పెన్సిల్ వాడాలా, లైట్ పెన్సిల్ వాడాలా, పెన్ ఏది వాడాలి, పెన్లో జెల్ వాడాలా, బాల్ పెన్ వాడాలా, ఏది వాడాలి అని చాలా మంది రీజన్స్ చెప్తుంటారు. నేను పెన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. పెన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది పెన్ కదా, ఈ క్యాప్ తీశారు. క్యాప్ ఎప్పుడు పెట్టుకోదు, పెట్టుకుంటే బరువుగా ఉంటుంది. సో బేసికల్ గా లైట్ చేయండి. సెకండ్ థింగ్, నేను పట్టుకున్నప్పుడు ఫ్రంట్ గా పట్టుకోకూడదు. మీరు ఫ్రంట్ గా పట్టుకుంటే ఏమవుతుందంటే మీ ఐ విజన్ మొత్తం కవర్ అవ్వదు. సో దానివల్ల మీరు రాసే సైజ్ కరెక్ట్ ఉందా లేదా, పక్కన ఆల్ఫాబెట్, ఈ ముందు ఆల్ఫాబెట్ ఏది ఉందో అది కన్ఫ్యూజ్ అయిపోయి సైజింగ్ తగ్గిపోతుంటుంది. అందుకే మీరు ఒకవేళ పెన్ ఉంటే గ్రిప్పర్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ గ్రిప్పర్ నుంచే పట్టుకోవాలి. నేనేమంటానంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఏది ఉందో దాన్ని నెక్ అని పిలుస్తాను. అందుకే నా స్టూడెంట్స్ పట్టుకోగానే వేసే నెక్ అనగానే వాళ్ళకి అర్థం అవుతుంది నేను ముందు పట్టుకున్నాను, బ్యాక్ పట్టుకోవాలి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నెక్ దగ్గర పట్టుకోవద్దు. పట్టుకుంటే మీరు రాసేటప్పుడు విజన్ పోతుంది, మీకు మొత్తం బ్రాడ్ పిక్చర్ ఉండాలి. ఈగిల్ వ్యూ ఉంటే మీరు పైనుంచి చూస్తే ఎంత క్లారిటీగా ఉంటుంది. ఈగిల్ అందుకే చాలా సక్సెస్ఫుల్ అదర్ బర్డ్స్ కంటే కదా. అది హంట్ చేసేటప్పుడు అంత పైనుంచి చూస్తుంది. అలాగా మీరు వెనకాల పట్టుకోగానే మీ విజన్ అనేది మారిపోతుంది. సో ఎప్పుడు నెక్ ని పట్టుకోవద్దు, మీరు ఊర్చుకోండి. మీరు ఇలా పట్టుకుని నెక్ను పట్టుకుంటే మీరు కంఫర్ట్ గా ఉంటారా? మీరు కంఫర్ట్ ఉండరు. మీ పెన్ ఆర్ పెన్సిల్ కంఫర్ట్ గా ఉంటే మీరు చాలా బాగా రాయగలుగుతారు. అదే ఎగ్జాంపుల్ పెన్సిల్ ఉంది, పెన్సిల్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? వైట్ స్పేస్ ఏది ఉందో అది నెక్ ఆఫ్ ద పెన్సిల్. సో నెక్ ఆఫ్ ద పెన్సిల్ ని టచ్ చేయదు, ఆల్వేస్ షార్ప్ గా మెయింటైన్ చేయండి. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, షార్ప్ చేసేటప్పుడు మనం రాసిన తర్వాత పెన్సిల్తో ఎస్పెషల్లీ రాసిన తర్వాత బ్లర్ అయిపోతుంటుంది కదా, బ్లంట్ అయిపోతుంది, షార్ప్ గా రాదు. సో పెన్సిల్ ని తిప్పండి, తిప్పితే మళ్ళీ టిప్ షార్ప్ అయిపోతుంది. అలా రాస్తున్నప్పుడు తిప్పుతూ ఉంటే మీరు ఎక్కువ టైం రాయగలుగుతారు.
అండ్ అది కాకుండా లైట్ పెన్సిలా డార్క్ పెన్సిలా? బేసికల్గా లైట్ పెన్సిల్ వాడకూడదు రాసేటప్పుడు, డార్క్ పెన్సిల్ వాడాలి. కానీ డార్క్ పెన్సిల్ ఎందుకు వాడుతున్నాం? మనం ఎక్కువ ప్రెస్ చేసి గట్టిగా పట్టుకుంటే ఫింగర్స్ పెయిన్ వస్తాయి. పాపం కిడ్స్ వాళ్ళు చెప్పలేరు. మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరు స్టోరీస్ చెప్తున్నారు, సరిగ్గా రాయండి అంటాం తప్ప మనం డైరెక్ట్ గా పాయింట్ పట్టుకోం. పాపం పట్టుకుంటారు లైట్ పెన్సిల్ ని గట్టిగా పట్టుకుంటారు, లేకపోతే అక్కడ విజిబిలిటీ రాదు. అందుకే పెన్సిల్ డార్క్ పెన్సిల్ వాడితే లైట్ గా పట్టుకుని రాసిన డార్క్ గా వస్తుంది. వాళ్ళకి 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఆల్వేస్ డార్క్ పెన్సిల్ యూస్ చేయండి. అండ్ ఇంకోటి, షార్ప్నర్ యూజ్ చేసేటప్పుడు చాలా లోపల పెట్టి చెక్కేదు, లైట్ టిప్ షార్ప్ చేయండి. అది కాకుండా మీకు షాప్ లో శాండ్ పేపర్ దొరుకుతుంది. మీరు లాంగ్ గా షార్ప్ చేసిన తర్వాత రాస్తున్నప్పుడు ఒకవేళ బ్లర్ ఎక్కువైతే దాన్ని కొంచెం ఇలా స్వైప్ చేస్తే, దానిపైన రాస్తే అది మళ్ళీ షార్ప్ అయిపోతుంది. యూ కెన్ యూజ్ దట్. షార్ప్నర్ వాడచ్చు, కట్టర్ కూడా వాడచ్చు. సో ఈ చిన్న టూల్స్ టెక్నిక్స్ వాడితే మీరు రాసేటప్పుడు చాలా కంఫర్ట్ పొజిషన్ ఉంటారు. అది కాకుండా మీరు రాసేటప్పుడు ఇలా ఫ్రంట్ గా కూర్చుని రాస్తారు చాలా మంది. ఇలా ఫ్రంట్ గా కూర్చుని రాస్తే కంఫర్ట్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఇలా ఫ్రంట్ గా రాయకూడదు. ఆల్వేస్ మీ యాంగిల్, ఈ హ్యాండ్ ఇలా ఉంది, మీ బుక్ ని స్లైట్ గా తిప్పండి. తిప్పితే మీరు రాసేటప్పుడు మీ కంఫర్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఎంత బ్యాక్ పట్టుకుంటే అంత లైట్ సపోర్ట్ వస్తుంది. మీరు పెన్ హోల్డింగ్ మీరు దగ్గర పట్టుకుని చాలా గట్టిగా పట్టుకోవాలి. మిడిల్లో పట్టుకోండి, గ్రిప్పర్ ఏందో కొంచెం బ్యాక్ పట్టుకోండి. అండ్ బాల్ పాయింట్ పెన్ బెస్టా, జెల్ పెన్ బెస్టా? బాల్ పాయింట్ పెన్ అండ్ దాంట్లో కూడా మనకి అల్టిమేట్ గా రాసేటప్పుడు స్మూత్ ఫ్లో ఆఫ్ ఇంక్ ఉండాలి. బాల్ పాయింట్ పెన్ లో కొన్ని బ్లంట్ ఉంటాయి, స్లో ఉంటాయి, అది ఫ్లో వెళ్దు. కొన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్, బ్లంట్ కష్టపడి రాసేలా ఉండకూడదు, రాసినప్పుడు ఫ్లో వెళ్ళిపోవాలి. జెల్ పెన్ ఉందనుకోండి, ఆటోమేటిక్ ఫ్లో ఆఫ్ ఇంక్ చాలా బాగుంటుంది. దాన్ని కంట్రోలింగ్ వాడితే చాలా ప్లస్ అవుతుంది. అండ్ సో ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా అప్లై చేసి మీరు రాసి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీడే మ్యాండేట్ ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే బేసిక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే ఆల్ఫబెట్స్ రాయాలి, ఒక సెంటెన్స్, ఒక పేజ్ హ్యాండ్ రైటింగ్ రాసి తీరాలి. ఇది కాకుండా ఎడిక్షన్ ఎలా అవ్వాలో కూడా నాకు ఐడియా ఉంది. అంటే ఈ రోజు నేను వర్డ్ రాయకుండా, ఆల్ఫబెట్ రాయకుండా, పేజ్ రాయకుండా మీరు పడుకోరు తెలుసా? నా దగ్గర ఆ టెక్నిక్ ఉంది. ఫస్ట్ ఇవన్నీ అయితే తప్ప అది ఎక్కదు మీకు కదా. సో అండర్స్టాండింగ్ అనేది, ఆ హ్యాండింగ్ అనేది మెయిన్ గా చేయకపోతే, హ్యాండింగ్ అనేది ఎవ్రీడే చేయకపోతే ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా? మీరు హ్యాండ్ రైటింగ్ ఆల్రెడీ వేరే కోర్సెస్ నేర్చుకుంటారు, ఆర్ ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఉంటారు, అమ్మ నాన్న చెప్పుంటారు, టీచర్ చెప్పుంటుంది. ఒక స్టేజ్ తర్వాత మళ్ళీ లేదండి, అప్పుడు ఆ జమానాలో ఆ క్లాస్లోనే బాగా రాసేవాడిని, ఇప్పుడు రాయట్లు అంటారు. ఎందువల్ల? ఎందుకంటే రూల్స్ లేదు కాబట్టి. స్టిక్ టు ద రూల్స్, రూల్స్ ఫాలో చేయండి. అది మైండ్ తో పాటు, మీతో పాటు కనెక్ట్ అయ్యి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. థ్యాంక్ యూ.